మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ దేవుని రాజ్య సువార్త సందేశములో అనే 3వ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఆదరైనటువంటి ప్రతి వారికి కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే గడిచినటువంటి 2 దినములుగా మనము పరిశుద్ధ గ్రంథము నుండి విలువైనటువంటి దేవుని మాటలు మనం వింటూ వస్తున్నాం. మొదటి దినమున సకల దుర్నీతియు పాపము వలన వచ్చు జీతం అనేటువంటి అంశాన్ని మనము సవిస్తరంగా విని ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని అంటే 2 రోజులు కూడా మనము పరిశుద్ధత అంటే ఏమిటి, పరిశుద్ధులు ఎవరు, పరిశుద్ధుల అరుత ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసి ఉన్నాం. అంటే నిన్నటి వరకు కూడా మనము పరిశుద్ధులమయ్యాం. ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధులమైన మనం, నిర్దోషులమైన మనం, దేవుని కుమారులమైన మనం, దేవుని కుమార్తెలమైన మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతని లేదా పవిత్రతని కాపాడుకోవడం ఎట్లా అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఏమండి, దేవుడు మనను ప్రేమించి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి రక్షణని లేదా పరిశుద్ధతని లేదా పవిత్రతని మనం కాపాడుకోవడం ఎట్లా అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో ఆలోచించబోతూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధత అనేటువంటిది ఏ సంబంధమైంది? ఆత్మ సంబంధమైందా, భౌతిక సంబంధమైందా? పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది లేదా నిర్దోషత్వం అనేటువంటిది భౌతిక సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. అది ఎవరు గ్రహించేది? దేవుడు గ్రహించేది. ఎలా గ్రహించాడు? యేసు క్రీస్తుని యొక్క రక్తము ద్వారా ప్రతి పాపమును కడిగి మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా తీర్చాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అయితే మానవుని జీవితము 2 భాగాలుగా మనం ఒకసారి విభజించబోతున్నాం. ఏంటంటే పరిశుద్ధులు కాకమునుపు, పరిశుద్ధులైన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, బాప్తిసం పొందక ముందు అనేటువంటి రెండు భాగాలుగా మనం విభజిస్తే, బాప్తిసం అనేది పొందక ముందు మనం పాపులం, బాప్తిసం పొందక ముందు మనం దోషులం, బాప్తిసం పొందక ముందు మనం సాతాను పిల్లలం. బాప్తిసం పొందిన తర్వాత మనం పరిశుద్ధులమవుతున్నాం, నిర్దోషులమవుతున్నాం, దేవునికి కుమారులము కుమార్తెలమవుతున్న విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. అయితే బాప్తిసం పొందిన తర్వాత జీవితానికి, బాప్తిసం పొందక ముందు జీవితానికి తేడా ఉండాలా, ఒకేలాగా ఉండాలా? ఏమా? బాప్తిసం పొందిన జీవితానికి, బాప్తిసం పొందక ముందుల జీవితానికి తేడా ఉండాలా లేదా సమానంగా ఉండొచ్చా? ఏమా? తేడా ఉండాలి. అంటే పరిశుద్ధత అనేటువంటి మాటలు మీరు స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తే ప్రత్యేకంగా ఉండడం. దేనికి ప్రత్యేకంగా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించకుండా, దేవుని వాక్యానికి అనుగుణంగా, దేవుని చిత్తానికి దగ్గరగా, దేవుని మహిమకు ఉపయోగపడేటువంటి పాత్రలుగా మనము ఈ భూమి మీద జీవించాలన్న కోరిక కొరకే దేవుడు పరిశుద్ధుడైన ప్రకారంగా మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరాడు. అయితే చాలా మంది వాక్యం తెలిసి గాని, వాక్యం తెలియకుండా గాని చాలా మంది నేటి దినాల్లో బాప్తిసం పొందిన వారై ఉంటున్నారు. వారికి కనీసం వారికి నామమాత్రంగా ఏమీ తెలియకుండానే వారు బాప్తిసం పొందుతున్నారు. పేరుకు పరిశుద్ధులు అవుతున్నారు, పేరుకు క్రైస్తవులు అవుతున్నారు, పేరుకి దేవుని పిల్లలు అవుతున్నారు. కానీ ఏం మారలేదు. మారాల్సినటువంటిది జీవితం మారలేదు, మారాల్సినటువంటి మనసు మారలేదు. జీవితం మారకుండా, మనసు మారకుండా ఒక క్రైస్తవుడుగా, ఒక కుమారుడుగా, ఒక క్రైస్తవుడుగా నువ్వు దేవుని మహిమపరచగలవా? నెవర్. అది అసాధ్యమనే విషయాన్ని లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాయి. అయితే పరిశుద్ధులైన తర్వాత మీకుండిన అన్నాడు. ఎవరికి? మానవులన్న ప్రతి వారికి సహజంగా ఏముంటాయండి? మానవునికి, భూమి మీద జీవించే ప్రతి మానవునికి సహజమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఆశలు అన్నాడు. ఏంటి ఆశ? కామన్ థింగ్. మనిషికి సహజంగా ఉండేవి ఆశలు.
అవి మించిన ఏమవుతాయి, అవి దురాశలు అవుతాయి. కానీ ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా నీకుండిన ఆశలను అనుసరించి నడిచేటువంటి యోగ్యత మనకు లేదు అనే విషయాన్ని పేతురు జ్ఞాపకం చేసినట్టు చేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి మనం చదవగలిగితే, అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 వచ్చిన చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనని వ్రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై అన్నాడు. విధేయుడికి అవిధేయుడికి ఎంత వ్యత్యాసం ఉంది? విధేయులు అంటే దేవుని మాట విని శిరసావహించేవారు విధేయులు. అవిధేయులు అంటే అర్థం ఏంటి? దేవుని మాట విని విడిచిపెట్టి నిర్లక్ష్యతో జీవించేవారు అవిధేయులు. కానీ ఇక్కడ మాట్లాడిన మాట ఏంటి? మీరు అనగా ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది పరిశుద్ధులయ్యారో, పవిత్రులయ్యారో, నిర్దోషులయ్యారో, దేవునికి కుమారులు అయ్యున్నారో వారి నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక్కడ రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలు అన్నాడు. అంటే బాప్తిసం పొందక ముందు మీరెవరి పిల్లలు, మనెవరి పిల్లలు? బాప్తిసం పొందక ముందు మనమంతా అపవాది పిల్లలు. బాప్తిసం పొందిన తర్వాత ఫ్యామిలీ స్టేటస్ ఏమైంది? మార్చబడింది. అపవాది పిల్లలు కాస్త ఎవరి పిల్లలయ్యారు? దేవుని పిల్లలయ్యారు. కాబట్టి అన్నాడు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో అన్నాడు. అంటే యేసుక్రీస్తుని ఎరగక ముందు, సువార్తని తెలుసుకోక ముందు, బాప్తిసం పొందక ముందు పూర్వము మీకుండిన ఆజ్ఞలను ఏదట అనుసరించి, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు. బాప్తిసం పొందక ముందు క్రైస్తవునికి ఎన్నో ఆశలు ఉండొచ్చు. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఆ ఆశలోనికి వెళ్ళేటువంటి అవకాశం మనకు లేదు. కానీ మాట్లాడుతుంది ఇక్కడ పూర్వము మీ అజ్ఞాన దశలో అన్నాడు. అజ్ఞానం అంటే అర్థం ఏంటి? తెలిసి తెలియనటువంటి స్థితి. కానీ మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు ఎవరు? దేవుడు పిలిచాడా, సాతాను పిలిచాడా? దేవుడు పిలిచాడు. కానీ మనం దేవుడి మాట పెట్టామా, దెయ్యం మాట పెట్టామా? ఎవరి మాట పెట్టాము? వినాశుని దేవుడి మాట. కానీ మనకి పిలిచినటువంటి పిలుపు ఎవరో తెలియని పరిస్థితుల్లో, దేవుడో దెయ్యమో తెలుసుకునే పరిస్థితుల్లో క్రైస్తవ్యం పరుగులు పెడుతుంది దివ్యనాల్లో. కాబట్టి గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. పూర్వము మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు ఏమైండాలి? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. సమస్త ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే బాప్తిసం పొందిన మొదలుకొని ఈ లోకంలో మన యాత్ర ముగించేంత వరకు కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలని గ్రంథం బోధిస్తూ ఉంది. కానీ మనం ఏ చని పెట్టుకుంటాం తెలుసా? ఒక్క ఆదివారానికి ఒక్క ఆదివారానికి పరిశుద్ధంగా ఉంటే చాలు, ఒక ఆదివారానికి పవిత్రంగా ఉంటే చాలు. అంటే మిగిలినటువంటి 6 దినాల్లో మనం ఎలాగ జీవించినా ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారా? ఎవరు అడగరు. ఇక్కడ అడిగేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడ అడగడానికి ఎవ్వరూ లేరు. కానీ మనకు దేవుడు ప్రసాదించినటువంటి శ్రేష్టమైన అద్భుతమైన జీవితంలో మనము ఏదైతే జీవిస్తూ ఉన్నామో లేదా ఏదైతే అనుసరిస్తూ ఉన్నామో వాటిని ఖచ్చితంగా ప్రశ్నించగలిగేటువంటి దేవుడు ఒకరున్నారనే విషయాన్ని we cannot forget. మనం వెన్నడూ దానిని మర్చిపోవద్దు. ఎందుకనంటే ఆ దినాన్ని దేవుడు నిర్ణయించాడు. మీరు తీరొస్తలేదు. అపోస్తుల కార్యక్రమంలో నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడే దినం వరకు దేవుడు మనకిచ్చిన ఈ భూమి మీద మన జీవితంలో పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నామా, పవిత్రంగా జీవిస్తూ ఉన్నామా, దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నామా, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామా అన్న ప్రశ్న ఎవరి జీవితాలకు మనం వేసుకోగలిగితే వీఆర్ వెరీ బ్లెస్డ్ ద క్రైస్ట్. ఈ లోకంలో మనం దీవించబడతాం, కానీ మనం ఆ ప్రశ్న వేసుకునే పరిస్థితులు లేవు. కాబట్టి బాప్తిసం పొందకముందు వరకు ఏ ఆశలు ఉన్నాయో బాప్తిసం పొందిన తర్వాత కూడా అదే ఆశలో సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా?
బాప్తిసం పొందిన అలాగే పరిగెత్తుతున్నారు, బాప్తిసం పొందిన వాళ్ళు అలాగే పరిగెత్తుతున్నారు. వ్యత్యాసం ఉండాలి కదా. పరిశుద్ధ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడడం అని గ్రంథం మనకు బోధిస్తుంది. మన ప్రత్యేకత మన జీవితంలో ఉన్నట్టారా? లేదు. బాప్తిసం పొందిన వారి జీవితాలు అలాగే ఉన్నాయి, బాప్తిసం పొందిన వారి జీవితాలు అలాగే ఉన్నాయి. అలాగే ఉండటం వల్ల దేవుడు మన జీవితాలను బట్టి సంతోషించబరుస్తుందా? లేదు. అంటే మనకుండిన ఆశలను బట్టి మనగా సంతోషాన్ని పొందుతున్నాం. అవును కదా. మనకుండిన ఆశలు తీర్చుకోవడం వల్ల మనం సంతోషపడుతున్నామే కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రం ఏం లేదు, సంతోషపడడం లేదన్నది వాస్తవానికి నిజం. ఈ దేవుని పిల్లలారా, మన జీవితాలు మార్చుకోవడానికి దేవుడు అనాది కాలపు సంకల్పాన్ని మన కొరకు ఉంచాడు. కానీ మనము మన ఆశలను ఏం చేసుకోవట్లేదంటే వాక్య ప్రకారంగా కంట్రోల్ చేసుకోలేక బాప్తిజం పొందినా ప్రార్థనకి వెళ్ళినా ఒక ఆదివారానికి మాత్రమే దాన్ని పరిమితం చేసి మిగిలిన రోజుల్లో గాలికి వదిలేసి ఈ భూమి మీద విచ్చలవిడి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే విచ్చలవిడి అర్థం ఏంటి? విచ్చలవిడి జీవితాన్ని మనము అనుసరిస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే నేడున్న క్రైస్తవ్యానికి ఏం లేదు, భయం గాని భక్తి గాని వినయం గాని విధేయత గాని లేవన్నది వాస్తవం. ఎందుకంటే బాప్తిసం పొందినటువంటి ఒక వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరలా పాపం చేస్తున్నాడు అంటే ఎవరు భయం లేదు. బాప్తిసం పొందినటువంటి వ్యక్తి, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత అల్టిమేట్ గా పాపాలు చేస్తున్నాడంటే ఎవరు భయం లేదు. దేవుడు అంటే భయం అతనికి లేదు, ఆమెకు లేదు. ఎందుకనంటే ఈ భూమి మీద ఆయన కనబడినటువంటి రహస్యం ఏదైనా ఉందా? లేదు. మీరు తీరవసలేదు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే యెహోవా కన్నులు అన్నాడు. ఎవరి కన్నులు? ఎవరు క్రియేటర్, మన సృష్టికర్త అయిన దేవుడి కన్నులు ఏమన్నట ప్రతి స్థలమందు ఉన్నాయనియు అవి మంచివారిని అలాగే చెడ్డవారిని ఒకే రీతిగా అందరినీ చూస్తున్నాయనే విషయాన్ని మర్చిపోవద్దు క్రైస్తవులు. కానీ మనం చేసేది ఎవరు చూస్తున్నారేంటి? మన వరకే ధైర్యం. మనకున్న ధైర్యం ఏంటంటే మనం బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధమైన తర్వాత ప్రార్థనకి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపాలు చేయడం అనేటువంటిది ఎలా అయిందనంటే వెన్నతో పెట్టింది విజయింది ప్రపంచాన్ని. కానీ ఈ లోకంలో మన అనేటువంటి వారు ఎవరో చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? మనం తప్పు చేసే ముందు సహజంగా ఏ వ్యక్తి అయినా చిన్నలైనా పెద్దలైనా తప్పు చేసే ముందు ఏం చూసుకుంటామంటే వెనక ముందు చూస్తాం. ఎక్కడ? వెనక ముందు చూస్తాం. సహజంగా ముందెవరున్నారు వెనక ఎవరు చూస్తాం. కానీ పైన ఉన్నటువంటి వ్యక్తి దేవుడు చూస్తున్న విషయాన్ని మనం లక్ష్య పెట్టాం. ఇక్కడ ముందు ఎవరు లేదు వెనక ఎవరు లేదు కాబట్టి నేను చేసేది ఎవరికి తెలియదే మనం ప్రాపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా తన ముందున్న దేవుడు ప్రతి మానవుడిని చూస్తున్నారు అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. అదే సందర్భం గురించి పేతురు మాట్లాడుతూ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ రీతిని మాట్లాడుతున్న సందర్భాన్ని చదవబోతాను. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అన్నాడు. నేను మీకు ప్రారంభంలో చెప్పాను, మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే ఆశలు అనేటువంటి కామన్. కానీ ఆశలకు మించిపోతే అది దురాశ అవుతుందని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు మనుషాశలను అనుసరించి నడుచుకొనక అన్నాడు. అంటే మనుషాశలను అనుసరించి నడుచుకోవడం అనేది మానవుడికి పరిపాటే అయి ఉండొచ్చు. కానీ మనం మన ఇష్టానుసారంగా నడవడానికి మనకేం లేదు, నైతికమైనటువంటి హక్కు లేదు. ఎందుకని? మనము ఒక్కసారి పాపులను గుర్తించి లేదా గుర్తెరిగి సువార్తకు లోబడి బాప్తిసం పొందిన తర్వాత మన జీవితం మీద సర్వ హక్కులు ఎవరున్నాయి? మనకున్నాయా? మన తల్లిదండ్రులకు ఉన్నాయా? లేదా మన పూర్వీకులకు ఉన్నాయంటే లేనే లేవు. ఎందుకనంటే మీరు అని అర్థం ఏంటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరు అనేటువంటి వారు ఏం చేయబడ్డారు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఎవరు పెట్టారంటే విలువ?
నేను కొన్నానా, మీరు కొన్నారా, ప్రపంచంలో ఎవరైనా కొన్నారంటే మనం ఎవరు కొనలేదు. కొనికెవరు? కుమారుని యొక్క రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని ఎవరున్నారు? సర్వోన్నత దేవుడు కొని ఉన్నాడు. కాబట్టి మీరు ఎవరు సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి మనము ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. ఎవరు చెప్పినట్టు నడుచుకోవాలా? దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలా. ఉందా ఈ క్రమం అనేది, లేదా ఈ ఆర్డర్ అనేది ఉందా అంటే లేదు. ఏదో చెప్పుకోవడానికి, ఏదో జనాలకు చూపించడానికే క్రైస్తవ్యం అనేది బహిర్గతమవుతుంది తప్ప ఒక క్రైస్తవ జీవితం ఇవాళ మాదిరికరంగా లేనటువంటి పరిస్థితి. అర్థమేంటి? దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఎంతో నిర్లక్ష్యం. ఇవాళ ఎంతో నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇవాళ ఎవరికీ తెలియదు. నిర్లక్ష్యానికి ప్రతిఫలం ఇవాళ భూమి మీద ప్రతిఫలం మనకి ఎవరికీ తెలియదు. తెలిసే సమయానికి వస్తే మనం చేయడానికంటే ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నారు పేతురు. ఇక్కడ భూలోకంలో జీవించే మన జీవితాల్లో ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా అన్నాడు. మనకి ఇష్టాలు ఉన్నాయి, దేవునికి ఇష్టాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా జీవితంలో ఎవరిష్టం జరగాల? మన ఇష్టమే జరగాల. ఎందుకంటే మన ఇష్టం జరగకపోతే మన ఈగోకి డ్యామేజ్ అవుతుంది కదా. మనకున్నటువంటి పరిస్థితులకి అవమానం వచ్చే పరిస్థితి కనుక వి కెనాట్ కాంప్రమైజ్. ఎక్కడ రాజీ లేనటువంటి జీవితం క్రైస్తవం. రాజీ పడితేనే నిజమైన క్రైస్తవం. రాజీ పడకపోతే వారు క్రైస్తవులు కాలేదు. కాబట్టి ఇక్కడ మనము మనకున్న ఇష్టాలను అనుసరించి నడవడానికి మనకి నైతికమైనటువంటి హక్కు లేదన్నది గ్రంథం వచ్చే ప్రాథమికమైన సత్యం. కానీ మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని మనం కారాసి కేవలం మన ఇష్టాల మేరకే క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. తద్వారా దేవుడు మహిమపరచబడే అవకాశం ఉందా అంటే మనం తృప్తి పడుతున్నాం. నేను క్రైస్తవుడినే, నేను ప్రార్థనకు పెడుతున్నాను, ఆరాధనకు పెడుతున్నాను, నేను మహాభక్తుడని మనం పొరవ పెడితే జరిగేది కాదు. కాబట్టి పేదలు మాట్లాడుతుంటే చూడండి, దేవుని ఇష్టానుసారముగా నడుచుకొలుసు పాపములతో జోలి ఇక నేమి ఉండును అన్నాడు. పాపాలతో జోలి అంటే పాపాల జోలికి వెళ్లకుండా ఉండాలని కన్నా మనం పోగిస్తాం. ఒక ప్రశ్న, నిజమైన క్రైస్తవుడు పాపం చేయకుండా ఉండాలంటే అతని జీవితానికి అవసరం ఏదేం చెప్పండి? ఒక క్రైస్తవుడు పాపాలకు అవకాశం ఇవ్వకుండా తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఒక క్రైస్తవుడు లేదా ఒక క్రైస్తవురాలు బాప్తిసం పొందిన తర్వాత పాపాల జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే అతనికి అవసరమైందేంటి? అతనికి ఏం కావాలి? ఆమెకేం కావాలి? వాక్యం కావాలి. 119వ కీర్తన భాగంలో మాట్లాడాడు దావీదు భక్తుడు, నీ ఎదుట నేను ఏం చెప్పినట్లు పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏమిచ్చాను? నీ వాక్యాన్ని ఇచ్చానన్నాడు. ఏ క్రైస్తవ జీవితంలో అయితే దేవుని వాక్యము ఉండదో ఆ వ్యక్తి అల్టిమేట్ గా చేస్తాడు, పాపానికి బానిసవుతాడు. ఇది వాస్తవం. వాక్యం అనేది పెదాల మీదనో, వాక్యం అనేది ఇంటి గోడల మీదనో, వాక్యం అనేది అలమల మీద రాసుకునేది కాదు. ఎక్కడ ఉండాలా? వాక్యం అనేటువంటిది మానవుడి యొక్క హృదయం ఏమై ఉండాలంట? నిలబడంగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. కానీ గ్రంథం ఏం చేస్తుంది? గ్రంథం చెప్పేదానికి మన జీవితాలకి వింటాం. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే అది ఎక్కడికి వెళ్తాం? లోపలికి వెళ్ళట్లేదు. లోపల వాక్యం అనేది ఉండని కారణాన ఈ లోకంలో జీవించే ప్రతి క్రైస్తవులు అల్టిమేట్ గా ఏం చేస్తారంటే పాపానికి దగ్గర అవుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. కానీ ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి రోజు రోజుకి దేని దగ్గర అవుతాడు? ఈ భూమి మీద జీవించే ప్రతి వ్యక్తి రోజు రోజుకి దేని దగ్గర అవుతున్నాడండి? మరణానికి దగ్గర అవుతున్నాడు. మరణానికి దగ్గరే కొలది మనకు దేని మీద వ్యామోహం పెరగాల? దేవుని మీద, దేవుడిచ్చే నిత్య జీవం మీద, దేవుడిచ్చే పరలోకం మీద మన ఆశలన్నీ హెచ్చించుకోవాలా. కానీ మన ఆశలు ఎలా ఉన్నాయి? మనం మరణానికి దగ్గర అవుతున్న కొలది మనం లోకానికి దగ్గర అవుతున్నాం, దేవునికి దూరం అవుతున్నాం. అర్థమవుతుందా? మనం ఈ లోకానికి వచ్చాం. ఈ లోకంలో మనకి ఎవరికి శాశ్వత కాలం భూమి మీద జీవితం లేదు. ఎరగలలా
ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడు అయినాడు. మనం పాపులమైతే అవకాశం లేదు కదా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధులు అనేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చి తన కుమారుని రక్తం ద్వారా కడిగి మిమ్మల్ని పవిత్రంగా చేస్తే నాకు పరిశుద్ధం అవసరం లేదు, నాకు అపవిత్రతే కావాలి, నాకు పాపమే కావాలని మనం ఇక్కడ చిందులేస్తే దేవుని దగ్గర నుంచి దేవుని నుంచి తప్పించుకునే అవకాశం భూమి మీద మనం ఎవరికి లేదు అని అన్నాడు. అయితే గ్రంథం బోధిస్తున్న వాస్తవాల ప్రకారం మీరు చూడగలిగితే ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఏంటట? ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఒక్కసారి వెలిగించడం అర్థం ఏంటి? ఒక్కసారి వెలగడం అంటే ఒక్కసారి వెలిగించాలంటే అదేమై వెలిగిస్తారు? చీకటి అయింటేనే కదా. చీకటి అయింటేనే ఒకసారి వెలిగించేది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడుతున్న సందర్భం మనం ఒకసారి గమనించినట్టయితే ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఒక్కసారి వెలిగించడానికి మనం ఏమన్నాం? ఒక్కసారి మనమంతా చీకట్లో ఉన్నాం అన్నాడు. చీకటి అర్థం ఏంటి? పాపమని, అది అపవాది సామ్రాజ్యమని, అది సాతానిక సామ్రాజ్యం, అది సాతానిక రాజ్యం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అన్నాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనం చూడగలిగితే, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి మీరు చూడగలిగితే ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పాలివారై అన్నాడు. ఎప్పుడు ఈ సంగతి లేదా ఈ సత్యము ఎప్పుడు జరుగుతుంది? ఒకసారి వెలిగించబడి అన్నాడు. ఒకసారి వెలిగించబడి ఎప్పుడు? మనం ఎప్పుడైతే మనమంతా పాపులమని గుర్తించి, ఎవరిని? ఒకసారి మనమంతా పాపులమని గుర్తెరిగి మన పాపాల కొరకే యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో వారి మీద తన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి లేచారన్న సత్యాన్ని నమ్మి మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు మన అందరి జీవితాలు ఏం జరుగుతున్నాయి అంటే వెలిగించబడుతున్నాయి అనే విషయాన్ని మర్చిపోతున్నాం. అంటే మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతున్నామో బాప్తిసం పొందిన వెంటనే దేవుడు మన ఆత్మదీపాన్ని ఏం చేస్తాడు? వెలిగించాడని సత్యాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అన్నాడు. అంటే ఎలా తప్పిపోతారు? దేవుని సన్నిధి నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని కుటుంబం నుంచి తప్పిపోవడం అనే మాట సాధారణమైన మాట కాదు. అవునా కదా? తప్పిపోయారని అర్థం ఏంటంటే మనకుండినటువంటి ఆశలను అనుసరించి జీవించడానికి మన ఇష్టం మేరకు మనం దేవుణ్ణి, దేవుని సన్నిధిని, దేవుని గ్రంథాన్ని కూడా విడిచిపెట్టి మనం స్వేచ్ఛా జీవితాన్ని జీవించడం కొరకే లోకమైనటువంటి పరిధిలో జీవించడానికి వెళుతున్నాం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంటే తప్పిపోయిన వారు ఎక్కడి నుంచి? దేవుని కుటుంబంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి. ఏమండి? ఆయన కుటుంబం నుంచి తప్పిపోయినటువంటి వారు దేవుని కుమారుని మరలా శ్రవేసు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అన్నాడు. ఒక్కసారి బాప్తిసం పొందిన తర్వాత తిరిగి మరలా పాపాలకు బానిసలైతే వారిని నూతన పరచడం అసాధ్యము అన్నాడు. అంటే మానవుని జీవితానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు? ఒకే జన్మ, ఒకే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మనమే తీసుకుంటామంటే లెక్కలేని తీసుకుంటాం. ఎందుకని? ఇక్కడ ప్రశ్నించేవారు ఎవరు లేరు. ఇక్కడ అదేంటి అని ప్రశ్నించేవారు ఎవరు లేరు కనుక మన ఇష్టానికి, మన సంతోషానికి, మన ఆనందానికి తగినట్టుగా మీద క్రైస్తవం అని పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం. కానీ దేవుని వాక్యానికి అనుగుణంగా కాదు, దేవుని చిత్తానికి లోబడి కాదు, దేవుని అంటే భయం ఉండి అంతకంటే కాదు. ఇది ఎవరు మోసం చేయడానికి? ఎవరు అనుకుంటాం, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మీరు ఈ భూమి మీద ఏ విత్తనాన్ని విత్తుతున్నారో అదే పంట కోయాల్సి వస్తుంది ఒక దినాన్ని విషయాన్ని మర్చిపోవద్దు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ఒక్కసారి వెలిగింపబడి అన్నాడు. ఒక్కసారి వెలిగించబడటానికి మనం పూర్వమేమంది ఏమై ఉన్నాం అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందక ముందు మనం ఏమై ఉన్నాం? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే దేవుడు వెలిగించిన గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. బాప్తిసం పొందక ముందు మీరు పూర్వం ఏమై ఉన్నారు? ఒక్కసారి ఎఫెసీ పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అన్నాడు. ఏమయ్యారంట? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు. యేసుక్రీస్తుని అంగీకరించడం వల్ల, మీరు ఇప్పుడు బాప్తిసం పొందడం వల్ల మీరు క్రీస్తునందు ఏమైనారు? వెలిగింపబడి ఉన్నారు అన్నాడు. అంటే వెలిగించబడ్డారు అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందారని, పరిశుద్ధులయ్యారని, ప్రత్యేకంగా ఉన్నారని గ్రంథం స్టేట్మెంట్ చేస్తుంది. కానీ ఆ జీవితాన్ని కాపాడుకోవడంలో మనకేం లేదు, జాగ్రత్త అనేదే లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి జాగ్రత్త లేకపోతే ఏముంది? జాగ్రత్త లేకపోతే అజాగ్రత్త ఉంది, విధేయత లేకపోతే అవిధేయత ఉంది, విశ్వాసం లేకపోతే అవిశ్వాసమే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమించాడు? అవసరాల కోసం ప్రేమించడం లేదు. మనమైతే సహజంగా ఏదైనా అవసరం ఉంటే ఆ కుటుంబాన్ని ప్రేమిస్తాం, ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాం, కూర్చొని పాతకాండ చేస్తాం. దేనికి? అవసరం తీరేదాకా, అవసరం తీర్చుకునేదాకా. కానీ మన సృష్టికర్త దేవుడైతే ఈ భూమి మీద జీవించే ఏ మానవుని ముఖానికి ఏం లేనప్పుడు, ఆకారమే లేనప్పుడు, అంటే అర్థమేంటి? జగత్తుకు పునాదులు లేనప్పుడే మనందరికీ కూడా దేవుడు ప్రేమించాడు. ఎవరి ప్రేమ గొప్పది? దేవుని ప్రేమే గొప్పది. కానీ ఇవాళ మనము దేవుని ప్రేమని తక్కువ చేసి, దేవుని ప్రేమను అరుసు చేసి, కేవలం మన ఇష్టాల కోరికల మేరకి మన భూమి మీద జీవిస్తూ ఉన్నామని సత్యాన్ని తెలిసి మర్చిపోతుంది దేవుని పిల్లలారా. కాబట్టి ఈ భూలోకంలో జీవించే ప్రతి మానవుని పట్ల దేవునికి రెండు కోరికలు ఉన్నాయి. ఈ భూమి మీద తన స్వరూపంలో, తన పోలికలో పుట్టిన ప్రతి మానవుని పట్ల 2 కోరికలు ఉన్నాయి. అవి చెప్పగలరా? ఈ భూలోకంలో తన పోలికలో, తన స్వరూపంలో పుట్టిన ప్రతి మానవుని పట్ల, వారు స్త్రీలైనా పురుషులైనా, వారు ఏ దేశస్థులైనా, వారు ఏ కులమైనా, వారు ఏ మతమైనా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని జీవితానికి ఈ 2 కావాలని దేవుడు కోరుతున్నాడు. ఏమై ఉండొచ్చు? ఒకటేంటంటే ప్రతి మనిషి రక్షింపబడాలి అనేది ఒకటి. రెండవది, రక్షింపబడిన తర్వాత సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నిర్దేశిస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఈ మాట రాయబడి చూడదొచ్చేసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ఆయన అన్నాడు. ఎవరాయన? ఆయన అన్నాడు. ఎవరాయన? ఆయన అనే పదాన్ని ఎవరికి అప్లై చేస్తారు అక్కడ అంటే సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. ఆయన చూడండి, ఆయన మనుష్యులందరూ అన్నాడా? కొందరే అన్నాడా? మనుష్యులందరూ అంటే అర్థం పెట్టారంటే ఇంగ్లీష్ లో ఎంటైర్ వరల్డ్ అంటే మినహాయింపు అనేది ఎవరికి లేదు. మనుష్యులందరూ ఏమన్నారట? రక్షణను పొందాలి అన్నాడు. ఎందుకు రక్షణ పొందాలి? ఎందుకు పొందాలి? సకల దుర్నీతి పాపములో ఉంది, లోకమంతా దుష్టుని యందు ఉన్నది. దుష్టుని యందు ఉన్నటువంటి లోకములో ఉన్న ప్రతి వ్యక్తి సత్యాన్ని తెలుసుకొని ప్రత్యేకింపబడాలి. ప్రత్యేకింపబడాలని అంతా అర్థం పెట్టారంటే రక్షణను పొందాలి అన్నాడు. రక్షణ ఎవరికి అవసరం ఏంటి? ఏమా రక్షణ ఎవరికి అవసరం? రక్షణ అనేటువంటిది ఎవరికి అవసరం? రక్షణ అనేటువంటిది ఎవరికి అవసరం? అందరికి అవసరమే. ఎందుకని? అందరు ఎక్కడ ఉన్నారు? రోమపత్రిక 3:20 చెప్పింది కదా, ఏ భేదములు లేదు, అందరూ పాపం చేశారన్నాడు. అందరూ ఎలాగైతే పాపం చేస్తున్నారో అందరికి కూడా ఏమవసరం? రక్షణ అవసరం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు మనుష్యులందరూ అంటే అక్కడ ఎక్సెప్షన్ ఏమన్నా, మినహాయింపులు ఏమన్నాయా? వేరే లేవు. కాబట్టి మనుష్యులందరూ రక్షణను పొంది ఒకటి. రెండవది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. ఏ జ్ఞానం? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడు. సత్యం అంటే ఏమి చెప్తారు? అబద్ధమనో, నిజమనో, యథార్థమనో, వాస్తవమనో పర్యాయ పదాలు మనకేం అవసరం లేదు. సత్యము అనే మనకు అర్థం ఏంటంటే దేవుని మాటే సత్యం, దేవుని వాక్యమే సత్యం. అంటే దేవుని వాక్యం పట్ల ప్రార్థనకు వెళ్లే ప్రతి క్రైస్తవునికి ఏముండాలా? అనుభవం ఉండాలి. అవును కదా?
ఇవాళ లోకంలో తెలిసి మీరు చూస్తే అక్షరం ముక్క రానిటువంటి ప్రతి చెల్లి, ప్రతి తల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్నకి దేని పట్ల అనుభవం ఉంది. చదువు రాకపోయినా స్మార్ట్ ఫోన్ పట్ల ప్రతి వారికి అవగాహన, అనుభవ జ్ఞానం ఉంది, ఉన్నవారు కదా. ప్రతి వారు పిల్లలు కనీసం అంటే పురిటి వాసనతోని పిల్లలకు కూడా ఎట్లంటే కిలోమీటర్ తీసుకెళ్తున్నారు. దీని పట్ల సోషల్ మీడియా పట్ల ఎంతో అపరిమితమైనటువంటి అనుభవాన్ని సంపాదిస్తున్నారు. కానీ దేవుని పిల్లలుగా ఉన్న మనం, క్రైస్తవులుగా ఉన్న మనకి దేవుని వాక్యం పట్ల ఏమేదు, ఏం తెలియదు. ప్రార్థనకి వెళ్ళారా? వెళ్ళామండి. ఏం విన్నారు? ఆయన ఏదో చెప్పాడు, మేమేదో విన్నామే తప్ప ఏమి విన్నారో, ఏమి చెప్పారో ఆ ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయో లేనటువంటి విశ్లేషణ అవసరం లేదు. ఆదివారం అయిపోయింది చాలు. సో ఎలా అన్నటువంటిదే పరిస్థితులకు వచ్చాము తప్ప ఇవాళ నేను ఆరాధనకి వెళ్ళానంటే వాళ్ళు ఏం చెప్పారు, నేను ఏం విన్నాను, ఆ వాక్య ప్రకారంగా నేను జీవిస్తూ ఉన్నాననే విమర్శ ఏమాత్రం అవసరం లేదు. ఇవాళ అది అర్థం ఏంటంటే ఇవాళ క్రైస్తవ్యం అనేది, ఆరాధన అనేది, ప్రార్థన అనేది ఏమైందంటే ఇది ఒక ప్యాషన్ అయిపోయింది, ఒక ఈవెంట్ వెళ్ళొచ్చేట అయింది తప్ప దైవికమైనటువంటి భయంతో, భక్తితో, వినయంతో, విజయంతో దేవుని సన్నిధికి రావాలన్న ఆలోచన ప్రపంచానికి లేదు. కాబట్టి ప్రసంగం అన్నాడు, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ భక్తి విషయానికి వస్తేనే వర్ణింపలేనంత అజాగ్రత్త, వర్ణింపలేనంత భక్తిహీనత, వర్ణింపలేనంత అవిధేయత. దీని ద్వారా ఒక క్రైస్తవుడు దేవుని మహిమపరచగలడా అని అంటే నెవర్, ఇంపాసిబుల్. అది అసాధ్యమైన పని విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తా ఉందని చూడండి. ఇక్కడ అన్నాడు, మనుషులందరూ రక్షణను పొందాలి. ఒకటి. రెండవది, రక్షింపబడిన ప్రతి వ్యక్తి ఏదో ఆశామాషగా ఆచారంగా వచ్చి ప్రార్థనకు వెళ్ళడం ప్రాముఖ్యం కాదు. ఏంటంట సత్యమును గురించి. అది అర్థం ఏంటంటే దేవుని వాక్యమును గురించి అనుభవ జ్ఞానాన్ని పొందాలి అన్నాడు. అనుభవ జ్ఞానం దేనికి? భక్తి విషయంలో, పరిశుద్ధ విషయంలో నీవు జాగ్రత్తగా ఉండి అదే జాగ్రత్తని ఇతరులకు వివరించడానికి జాగ్రత్త కావాలి, నేర్చుకోవాలని చెప్పాడు. మనకే తెలియకపోతే మనమే ఒక చెప్పగలం, మనమే పడిపోయి ఉంటే ఇతరులు మనం ఏం లేపగలం. కాబట్టి క్రైస్తవ్యం అంతా ప్రార్థనకు వెళుతున్నారంటే క్రమంలో పడి ఉన్న క్రైస్తవ్యమే తప్ప లిగిసి దేవుని వాక్యం నేర్చుకుంటున్న క్రైస్తవ్యం కానే కాదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. అంటే ఆచారం కోసమో లేదా టైంపాస్ కోసమో లేదా ఈవెంట్ల కోసమో ఆరాధనకు వెళ్ళవలసిన లేదు. దైవ సంబంధమైన భక్తి నియమాలతో వెళ్ళగలిగితేనే మనం చేసే భక్తి, మనం చేసే ఆరాధన, మనం చేసే ప్రార్థనలు శక్తివంతమై ఉండి అవి దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. లేకపోతే అవి డంపింగ్ యార్డ్ అనే విషయాన్ని మర్చిపోవాలి. సహజంగా మనం డంపింగ్ యార్డ్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఆలోచనకు వస్తారు, మున్సిపాలిటీ వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. డంపింగ్ అంటే వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి. కాబట్టి దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలో ఏ క్రైస్తవుడు చేసే పని అయినా, అది ఆరాధన అయినా, భక్తి అయినా, అది పురుపాలన డస్ట్బిన్ లాంటిదన్న విషయాన్ని దయచేసి ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే భక్తి అనేది, ప్రార్థన అనేది మన సంతోషాలు చేసుకునేది కాదు. ఈ నియమాన్ని, ఈ ఉద్దేశాన్ని జగత్తుకు పురాతులు లేనప్పుడే దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం ఇవాళ మనకి ఏమైంది? పిచ్చివాడి చేతులు రాయి కన్నా, కోతి చేతుల్లో కొబ్బరికాయ కన్నా దారుణంగా దిగసారిపోయినటువంటి క్రైస్తవ్యం వాడి భూమి మీద. ఎంత వేదన! ఆ వేదన గమనించినటువంటి యెషయా మాట్లాడాడు. దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంతో గొప్పగా నిర్ణయించాడు, ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు. కానీ దేవుడు ఊహించిన ఊహలన్నీ నేల రాసి కాలాసేపటి జనాంగాన్ని చూసి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియెక్కు, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు. తిరగబడతామని అర్థపెట్టి కత్తితో కర్ర ఎత్తుకొని పోలేదాళ్ళు. దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞల మీద వాళ్ళు అనుసరించడానికి ఇష్టపడలేదు. వాళ్ళ మనం కూడా ప్రార్థన ఉంది, బైబిల్లో ఉన్నాయి, ప్రార్థనకి వెళ్తారు తప్ప ఆ బైబిల్లో ఉన్న వాక్యానుసారంగా మాత్రం భక్తి కనిపించకపోతే రేపు గ్రంథాన్ని మోసే మన జీవితాన్ని దేవుడు అడుగుతాడు. ఏమని? అమ్మా ఇంతకాలం, అయ్యా ఇంతకాలం గ్రంథాన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని గ్రంథాన్ని మోసావు,
కానీ నీవు మోసిన లేదా నువ్వు కొనుక్కున్న దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని ఒక్కసారి రుజువయ్యాయంటే మన దగ్గరే ఉండాలా? ఏముండాలా? మనం సామాన్లు సరుకులు కొన్న కొట్టలకు వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి ఏం చేయమంటారు? ఏమండి మా సరుకులు కట్టారా? ఓకే కట్టారు. కానీ మాకేమడుగుతారంటే మనం అడుగుతాం ఏమని? రుజువు ఏంటి అంటాం. అవునే కదా? సహజంగా మనం వాడే మాట అది. మనం ఏ సరుకులు కొన్నామో వాటి రుజువు ఏమంటాం? అది బాధ్యత. ఆయన రుజువు వేస్తాడు, ఆ ప్రకారం తెచ్చుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించి దేవుడిచ్చిన మన జీవితానికి నువ్వు మనం అడిగావే రుజువులు అని, ఆ వాక్య ప్రకారంగా రుజువులు చూపించమని ప్రార్థనకి వెళ్ళే ప్రతి వారిని దేవుడు అడిగితే మన దగ్గరే ఉండాలా? ఆ వాక్యపరమైనటువంటి రుజువులు మన దగ్గర ఉండాలా? రుజువు లేకపోతే గెట్ లాస్ట్ అంటే దరిద్రం పోతుంది. అది అలాంటి పరిస్థితికి క్రైస్తవులు ఎవరు కూడా రాకున్నట్లు భూమి మీద జాగ్రత్త పడటానికి దేవుడు సంవత్సరమైనటువంటి దయాక్రీడలు దేవుడు ఇస్తున్నాడు. మన ఆనందాల కోసమో, మన విందుల కోసమో, మన వినాశాల కోసమో కాదు దేవుడు మనకి ఇచ్చే సంవత్సరాలు. ఈ సంవత్సరంలో అయినా, ఈ నెలలోనైనా, ఈ వారంలో అయినా మన జీవితాన్ని, మన మనస్సుని, మన నడవడిని, మన ప్రవర్తనని మార్చుకొని దేవుని మహిమ కొరకు బ్రతుకుతామేమో అన్నటువంటి కృతజ్ఞతతో దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ మనము ఆ అవకాశాన్ని అలుసుగా తీసుకొని ఈ భూమి మీద జీవించే మన జీవితాల దేవుని మీద మనం ప్రతినిత్యం చేస్తూ ఉన్నాం, తిరుగుబాటు చేస్తున్నామని ఈ విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, మనుష్యులందరూ రక్షణను పొంది సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అన్నాడు. అయితే ఇవాళ సత్యవాక్యాన్ని అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పరిణామాలు ఏంటో గ్రంథం బోధిస్తాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచన భాగాన్ని సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత అన్నాడు. అంటే నేను ముందు చెప్పాను, బాప్తిసం పొందక మునుపు, బాప్తిసం పొందిన తర్వాత, సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, పొందక మునుపు. ఈ రెండుకి ఏముండాలి? ఖచ్చితమైనటువంటి వ్యత్యాసం, ఖచ్చితమైనటువంటి డిఫరెంట్ ఉండాలి. అంతమంది బోధిస్తామండి. కానీ వ్యత్యాసం ఉంటుందా? లేదు. వాక్యం నేర్చుకున్నప్పుడు ఎలాగున్నావో వాక్యం నేర్చుకున్నప్పుడు అలాగే ఉన్నావు. బాప్తిసం పొందినప్పుడు ఎలాగున్నావో బాప్తిసం పొందినప్పుడు అలాగే ఉన్నావు. ఏముండాలా? వ్యత్యాసం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వ్యత్యాసం నువ్వు చూపించగలుగుతున్నావా? చూపించలేవు. ఎందుకని? ఎవరి దగ్గర నా బలహీనత? మన దగ్గర మన బలహీనత ఉండడం వల్ల. చూడండి అక్కడ జ్ఞాపకం చేసిన గ్రంథం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచన భాగాన్ని, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపములు చేసిన ఎడలా అన్నాడు. అండి సహజంగా ఈ భూమి మీద మనిషి రెండు రకాలుగా పాపం చేస్తాడు. ఒకటేంటంటే తెలియకుండా చేస్తాడు, రెండు తెలిసి చేస్తాడు. తెలియకుండా చేస్తాడు, తెలిసి చేస్తాడు. తెలిసి చేసేది ఒక మనిషి పొరపాటు గాని పాపం గాని చేశాడు అని అంటే తెలిసేసేది అర్థం ఏంటంటే అది అలవాటు. అర్థమవుతుందని చెప్పే మాట. ఒక మనిషి దేవుని వాక్యంతో నడుస్తున్న వ్యక్తి, క్రైస్తవుడుగా ఉన్న వ్యక్తి ప్రతినిత్యం పాపం చేస్తున్నాడు అని అంటే అది అతని హ్యాబిట్, అది అలవాటు. అది కానీ పొరపాటుగా చేసేది అన్ని వేళలా చేయడం ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాడు. కాబట్టి అనుభవపూర్వకంగా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఆ పాపాలకు ఏదంటే బలి, ఇంకా మరి వేరే ప్రత్యామ్నాయం అనేది ఏమీ లేదు. కానీ ఇవాళ మనకు పాపం చేయడం అనేటువంటిది పరిపాటైపోయింది ప్రపంచంలో. బాప్తిసం ముందు వారి జీవితాలు అలాగే ఉంటున్నాయి, బాప్తిసం పొందిన వారి జీవితాలు అలాగే ఉంటున్నాయి. కానీ ప్రత్యేకంగా వ్యత్యాసంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆ దేవుని కోరికను నెరవేర్చని క్రైస్తవ్యం ఆకాశానికి ఎత్తేస్తా. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చని క్రైస్తవ్యం ఆకాశానికి ఎత్తేస్తా. ఆలోచన చేయండి, ఎంత వేదనో ఒకసారి మీరు ఆలోచన చేయాలని దేవుడు కోరుతున్నాడు. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఒక వ్యక్తి భక్తుడిగా జీవించాలంటే ఏమంటకూడదు? ఆ వ్యక్తికి ఇహలోక మాలిన్యం అంటకూడదు అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటే అర్థం ఏంటి? ఇహలోక మాలిన్యం అంటే అర్థం ఏంటి? అంటే పాపమే. ఒక వ్యక్తి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట, నా ఎదుటో మీ ఎదుటో లేదా ప్రపంచంలో మరి ఎవరో ఎదుట కానే కాదు, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పరిశుద్ధమును
పవిత్రమైన నిష్కళంకమైన భక్తి అంటే జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట అన్నాడు. ఎవరి ఎదుట? నా ఎదుటనో, మీ ఎదుటో, సమాజం ఎదుటో, లోకం ఎదుట చెప్పలేదు అక్కడ. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట ఏం చెప్పుకొచ్చాడు? తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించడయు ఇహలోక మాలిన్యం అన్నాడు. ఇహలోక మాలిన్యం అంటే పాపము. దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా దేవుని ఆజ్ఞలను తృణీకరించడమే ఇహలోక మాలిన్యం అన్నాడు. ఇక్కడే చెప్పొచ్చాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటేనే అది భక్తి అవుతుంది అని చెప్పొచ్చాడు. ఆదివారం వరకే పవిత్రంగా ఉంటానండి, ఆదివారం వరకే ప్రత్యేకంగా ఉంటానండి, ఆదివారం మాత్రమే మెరిసిపోయేలాగా ఉంటానండి, మిగిలిన రోజులన్నీ లోకాలి అంటే దెయ్యాన్ని బట్టి కుదురుతా. ఎవరు మోసం చేయగలవు? నువ్వు ఎవరు మోసం చేయలేవు. నువ్వుగా మోసం చేసుకున్నావు తప్ప, నన్నేగా మోసం చేసుకున్నావు తప్ప, మనమే మోసం చేసుకుంటావు తప్ప దేవుణ్ణి మోసం చేయడం అసాధ్యమనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమైన భక్తి ఏంటంటే ఈ లోకంలో బాప్తిజం పొందిన వారు ఇహలోక మాలిన్యం తనకంటకుండా జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఒక్క చదివి విషయాన్ని జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన 33 సంవత్సరాల 6 నెలల కాలం భూమి మీద జీవించారు. ఎంత? 33 సంవత్సరాల 6 నెలలు భూమి మీద జీవించారు. ఆయన భూమి మీద బ్రతికిన కాలంలో ఆయనను తాకిన వారు, ఆయనను ముట్టిన వారు, ఆయన తాకిన వారు, ఆయన ముట్టిన వారు ఎంతో మంది స్వస్థపరచబడ్డారు. అవును కదా? ఆయన తెలియకుండా ముట్టిన వారు కూడా ఎంతో మంది స్వస్థపరచబడ్డారు. ఇది వాస్తవం. అయితే ఆయన మనందరి పాపాల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధారణ లేచిన తర్వాత ఒక ఆమె ఆయన దగ్గర వచ్చింది. ఎవరు చెప్పగలరా? ఆయన లేచిన తర్వాత యేసు ప్రభు దగ్గరకు ఆమె వచ్చింది. ఎవరామె? మగ్దలేనే మరి వచ్చింది. ఆయన ఏమన్నాడు? ఇప్పటిదాకా ఎంతో మంది తాకారు, ఎంతో మంది పట్టుకున్నారు, ఎంతో మంది ఆయన పట్టుకున్నారు, ఆయన భూమి రాశాడు, ఏదో చేసి ఎంతో మంది బాగు చేశాడు. కానీ చివరి క్షణంలో మగ్దలేని మరి వచ్చి చేస్తుంది ఆయన్ని పట్టుకోవాలని చూస్తే ఆయన ఏమన్నాడు? నన్ను ముట్టవద్దు అన్నాడు. కారణం ఏంటి? నిజంగా మగ్దలేని మరియ ఆ సమయంలో యేసుక్రీస్తుని టచ్ చేస్తే ఏమవుతుంది? ఆయన పవిత్రత కోల్పోతాడు. ఆయన దేవుడిచ్చినటువంటి పవిత్రతని, పరిశుద్ధతని, ఆయన ఎలాంటి పాపం లేని వాడుగా ఆయన ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఆయన అన్నాడు ఆ సమయంలో ఏమన్నా తెలుసు అంటే, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు, ఆయన ఎదురు నేను ఎక్కిపోవాలి, కాబట్టి డోంట్ టచ్ మీ అన్నాడు ఆయన. అవును కదా? అలాంటి పవిత్రమైన జాగ్రత్త జీవితాన్ని యేసుప్రభు జీవిస్తే ఇవాళ మనము బాప్తిజం పొందిన తర్వాత మనల్ని, మన పాపాన్ని, మన జీవితాన్ని ఎవరు చూస్తున్నారు అనేటువంటి భ్రమతో మనం అనేకమైన పాపాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇహలోక మాలిన్యాన్ని మనమంటూ కూడా కాపాడుకోకపోతే అది ఎవరి నష్టం? అది ఎవరి పొరపాటు? అది మన స్వయంకృత అపరాధమే తప్ప దేవుడు మనకి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తే నా ఇష్టానికి, నా ఆశను అనుసరించి నేను దేవుడి చిత్తానికి విధంగా నడుస్తానంటే దానికి ఉత్తరవాదులు మనమే తప్ప దేవుడు కాదని విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇహలోక మాలిన్యం తన కట్టకుండా తాను కాపాడుకోవడమే అనే విషయాన్ని నన్ను మనకు బోధిస్తా ఉంది. అయితే ఈ భూమి మీద దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇచ్చినటువంటి పవిత్రతని లేదా పరిశుద్ధతని లేదా రక్షణని కాపాడుకోవడానికి ఆ వ్యక్తి ఏం కావాలా? దేవుడు ప్రతి క్రైస్తవునికి అనుగ్రహించినటువంటి రక్షణని లేదా పవిత్రతని లేదా పరిశుద్ధతని కాపాడుకోవడానికి ఈ భూమి మీద ఏం కావాలా? వ్యక్తికి డబ్బు అందామా, బంగారం అందామా, కీర్తి అందామా, కిరీటం అందామా, కనకం అందామా, ఇంకేమన్నాం?
ఏముంటే అవితే కాపాడుకుంటాడు, అవి ఏమన్నా కాపాడుకోలేడు. నిజంగా తన సొంత రక్షణను కాపాడాలి అంటే ఆ వ్యక్తికి ఏం కావాలో అపోస్తులుడైన పౌలు అర్థం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మీరు చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మీరు చూడగలిగితే, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మాట రీతిగా వ్రాయబడి ఉన్నాయి. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందులో చూడండి, భయముతోను వణుకుతోను మీ రక్షణని ఏదట మీ సొంత రక్షణను కొనసాగించాలన్నాడు. అద్దె రక్షణ కాదు. అద్దెదైతే ఎట్లా వాడేసి పక్కనేస్తాం. మనము బాప్తిసం పొందాము అంటే అది మన సొంత రక్షణ. ఆ సొంత రక్షణ ఎడకెళ్ళేదాకా భద్రంగా కాపాడుకోవాలి. మనం పరలోకానికి చేరేదాకా దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. కానీ ఇవాళ మన జీవితానికి సొంత దానికి అతిదానికి తేడా తెలియనటువంటి ధైర్యం పరిస్థితుల్లో క్రైస్తవ్యం పరుగులు పడుతుంది. చాలా విచారకరమైన సంగతి. కాబట్టి అన్నాడు, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించగలిగితేనే మీరు పరలోకం చేరేదాకా పవిత్రంగా ఉండగలరు. మీ భయము వణుకు అనేది ఉండగలిగితేనే మీరు పరలోకం చేరేదాకా పరిశుద్ధులుగా ఉండగలరు. లేకపోతే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకొని దేవునికి దూరమై నరకానికి దగ్గర పరిస్థితున్న ఈ విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తా ఉంది. దేవుని పిల్లలా కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఎలా ఉండాలి గ్రంథం మనకు బోధిస్తా ఉందంటే నమ్మకంగా ఉండాలని బోధిస్తాం. ఏ విషయం నమ్మకంగా? ఎవరికి నమ్మకంగా? ఈ భూలోకంలో ఉన్న ఏ మానవునికి నమ్మకంగా ఉండకపోయే ఇబ్బంది లేదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి మరణ పర్యంతం బాప్తిసం పొందడానికి వారం రోజులు అటో ఇటో పాస్టర్ గారికో లేదా సంఘానికి నమ్మకంగా ఉంటారు. బాప్తిసం పొందిన తర్వాత తెగిపోయినటువంటి గాలిపటం, బాలుడి చేతుల్లో దారం ఉండాలి, గాలిపటం ఆకాశంలో ఉండాలి. ఆకాశంలో గాలిపటం ఉంటే బాలుడి దగ్గర దారం లేకపోతే ఎక్కడ చెప్పగలరు? ఇవాళ క్రైస్తవుల జీవితాలు కూడా తెగిపడుతున్నటువంటి గాలిపటంలాగా ఉన్నాయి తప్ప నిరాధారమైన భక్తి, విశ్వాసం లేని భక్తి, భయం లేని భక్తి, వినయం లేని భక్తి, నామకార్థమైన భక్తి, ప్రజలను చూపించే ఆచార భక్తి ఎక్కువైంది తప్ప దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు నేటి క్రైస్తవ భక్తుల్లో వి విల్ నెవర్ సీ, మనం చూడలేము. లోకాన్ని మెప్పించే భక్తి కనబడుతుంది కానీ దేవుని మెప్పించే భక్తి మనం చూడలేకపోతున్నాం. చాలా విచారకరమైన సంగతి దేవుని పిల్లలు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఎవరు ఇచ్చారు మనకి? నువ్వు కోరితే ఇచ్చారా? నేను కోరితే ఇచ్చారా? ఎవరు కోరితే ఇచ్చాడు? ఇది మనం ఎవరు కోరలేదు, మనం ఎవరు కోరుకోలేదు. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే ఛాన్స్ నాకు గాని మీకు గాని ప్రపంచం మరి ఎవరికి గాని లేదు. దాన్ని హెబ్రీ 2:3 మాట్లాడాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వల్ల తప్పించుకునే ఛాన్స్ అవకాశం ఎవరికి లేదు. కాబట్టి కుమారుడి రక్తం ద్వారా కడిగి మనల్ని దేవుడు ప్రశుద్ధులు చేశాడు, ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకత కాపాడుకోవడానికి మనం పాపాల జోలికి, లోకం జోలికి, ప్రాసల జోలికి వెళ్ళక మనల్ని పిలిచినటువంటి దేవుడికి నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ లేదు. కానీ గ్రంథం బోధించే వాస్తవాల ప్రకారంగా దేవుడు జీవితమైనటువంటి తలంతులు దేవుడిని ఇస్తే ఆ తలంతి విషయంలో నువ్వు పాతి పెడతావో, పారేస్తావో, అల్లరిచల్లగా ఉంటావో తెలుసుకోవాల్సింది మనమే తప్ప మరెవరు కూడా కాదు. ఇక్కడ భూమి మీద బ్రతికిన కాలంలో నువ్వు బాప్తిసం పొందావా, పొందలేదా, ఆరాధనకి వెళ్ళావా, వెళ్ళలేదా, వెళ్తావా అని ఇక్కడ ఎవరో ప్రశ్నించేవారు వారెవ్వరూ ఉండరు. భూమి మీద బ్రతికినంత కాలం పంజరాన్ని విడిచినటువంటి పక్షి జీవితం భూమి మీద. ఓకేనా? పంజరాన్ని విడిచినటువంటి పక్షి జీవితం భూమి మీద మన జీవితం. ఎవరో ప్రశ్నించేవారు ఎవరు లేరు. కానీ శిలక ఎగిరిందంటారే, శిలక ఎగరడం అర్థం ఏంటి? ఆత్మ వెళ్ళిపోవడం శిలక ఎగరడం అంటే. బకీడు తినడం అన్నా శిలక ఎగరడం అన్నా చనిపోవడం. చనిపోయిన తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వేచ్ఛ జీవితానికి నీవు చేసినటువంటి పరాకాశ ఎట్లందో ఖచ్చితంగా లెక్క చూపించే దినం ముందు మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు మనకి జీవితాన్ని ఎదిగించాడంటే ఎంతకాలం భూమి మీద బ్రతికినా ఈ భూమి మీద మనం ప్రయాణికులమని, యాత్రికులమని,
పాఠశాలమని నీటి బుడగలమని గట్టి పువ్వులు అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. అయినా మన దగ్గర లేదు. దానికి తగినట్టుగా నడుచుకునేటువంటి మనస్సు మన దగ్గర లేదు. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవంలో మనం గమనించినట్లయితే మనము నిశ్చలమైనటువంటి అర్థమేంటి? నిశ్చలమైన రాజ్యములు పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. దయచేసి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనంలో గ్రంథం చదవబోతున్న ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎరయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమయ్యాడు? ఇప్పటిదాకా ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడని మన భూమి మీద బ్రతికినంత కాలం వలించమే. ఈ భూమి మీద బ్రతికినంత కాలమే అవివల్లిస్తాం. చనిపోయిన తర్వాత ఆయన ఏమవుతాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక వినయ భయభక్తులు దేవునికి ఆయనకి ఇష్టమైన సేవ జరిగించడానికి దేవుడికి అవకాశం ఇచ్చాడు. కానీ మనం మన ఇష్టాసరి భూమి మీద బ్రతుకుతాం, చనిపోగానే పరలోకం అంటాం. అవుదా? ఇక్కడ భూమి మీద బ్రతికినంత కాలమేమో భజన సాధారణ భజన చేస్తాం, చనిపోగానే పెట్లు పెట్టగానే పరలోకం అంటే కుదురుతా? కుదరతాం. కాబట్టి ఇక్కడ భూమి మీద బ్రతికినంత కాలమేమో సాధారణ దాసుగా పనిచేస్తాం, చనిపోగానే పరలోకం అంటే జరిగే పనులేమి కాదు. దేవుని పిల్లలారా వాస్తవం. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలను గ్రంథాన్ని గమనించినప్పుడు నిజంగా ఒక క్రైస్తవుడు బాప్తిసం పొంది ఆజ్ఞలు పొంది ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవలేను అనుకున్నప్పుడు దానికి దూరంగా ఉండడం ఉత్తమం. అర్థమవుతుంది చెప్పేది. అనుభవపూర్వకంగా ఆ బాప్తిసం పొంది నడవలేక ఉండడం దానికంటే కూడా తెలుసుకోకుండా బాప్తిసం పొందకుండా లోకంలో ఒక అన్యుడిగా బ్రతకడం ఉత్తమం. బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పడిన తర్వాత నువ్వు పవిత్రతని పసుపును కాపాడుకొని నువ్వు పాపమైతే దేవుడు నీకు ఇచ్చే శిక్ష వర్ణింపలేదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, కాబట్టి మనమే ఏదో భూమి మీద బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం. కాబట్టి మనకంటే ముందుగా జీవించేటువంటి 3 రకాల భక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది. 40 సంవత్సరాలు ప్రయాణం చేసింది. వాళ్ళు బాప్తిసం పొందలేదా? ఇశ్రాయేలు బాప్తిసం పొందలేదా? ఇశ్రాయేలు బాప్తిసం పొందలేదా? మనమే బాప్తిసం పొందుతున్నాం, ఇశ్రాయేలు బాప్తిసం పొందలేదు అని జనాలు అనుకుంటారే మన సత్యాన్ని. పాత నిబంధన సందర్భాన్ని అపోస్తులుడు పౌలు జ్ఞాపకం చేశాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. కాబట్టి వారు మేఘములోను, మోసేటువంటి మేఘములోను, ఎర్ర సముద్రంలోను బాప్తిసం పొందారు. దేవుడు వారు ఏం చేసుకున్నాడు? పరిశుద్ధులు చేశాడు, పవిత్రులు చేశాడు. వారికి కానాను దేశాన్ని ఇవ్వడానికి మార్గం సిద్ధపరచబడింది. ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అని మనం అనుకుంటాం కదా, ఇల్లు అరకగానే ఏం కాదు, ఇల్లు అరకగానే పంటగ అవుతా అవతం, కుడుగులు అనగానే కుట్లా ఉన్నట్టుగా వారు ఆర్పాటంగా ఆనందంగా ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు కానీ కానాను జరగలిగారా? కారణం ఏంటి? దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధతని, పవిత్రతని, ప్రత్యేకతను వారు కాపాడుకోలేకపోయారు. విగ్రహారాధన, వ్యభిచారం, దుర్మార్గం, దుష్టత్వంతో పండు టాకుల్లాగా రాలిపోతే ఎంతమంది చేరారు? 6 లక్షల మంది బయలుదేరారు ఆనందంగా కానాను దేశానికి. ఎంతమంది చేరారు? ఎంతమంది చేరారు? అంతమంది చేరడానికి కారణం ఏంటన్నది నేటికి మనం ప్రశ్న వేసుకోం. మనం బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన మన జీవితానికి పరలోకమే గ్యారంటీ చెప్పగలరా? చెప్పలేం. ఎందుకని? మన బలహీనతలు మన జీవితాలకు తెలుసు కనుక మన దగ్గర ధైర్యం ఉంటున్నాం. కానీ పాత నిబంధనలు జీవించిన ఇశ్రాయేలు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన కారణాన వారు ఎవరు పరలోకం చేరలేదు, కానాను దేశం చేరలేదు. ఒక్కసారి సంఖ్యాకాండం 32వ అధ్యాయము 10 నుంచి 11 చదివి చూడగలిగితే 6 లక్షల మంది పైగా ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కానానికి బయలుదేరితే ఎంతమంది చేరారు? అక్కడ స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. సంఖ్యాకాండం
32వ అధ్యాయము 10 వచనం నుంచి, ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏళ్లు మొదలుకొని పై పాయము కలిగిన ఐగుప్తు దేశంలో చూడండి మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడైనటువంటి యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప అన్నాడు. అంటే ఎంతమంది? ఇద్దరికే అర్థం చేశాడు. ఒకడు యెహోషువ, రెండు కాలేబు. వాళ్ళు తప్ప ఎవరు మళ్ళా కానాను దేశంలో చేరలేదన్నాడు. అలాంటి ఇశ్రాయేలుని దేవుడు ఎలబెట్టాడు. పక్కన పెడితే ఇవాళ ఆషామాషగా ఆచారంగా ఆదివారం ఒక ఈవెంట్ గా చేసుకుంటూ ఆరాధనలకు వెళ్ళే క్రైస్తవ్యం ఇటువైపు ఉంది. పరిశుద్ధులు ఎక్కడ ఉంది, పవిత్రతలు ఎక్కడ ఉంది, మన క్రైస్తవ జీవితం గురేంటి ఎంతమంది తెలుసుకుంది వాళ్ళ. అదే అన్నాడు, అలాంటి ఇశ్రాయేలుకే ఇద్దరే కాలం చేసింది అంటే ఇవాళ పరిశుద్ధత లేకుండా, అదే అన్నాడు పవిత్రలో, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడం అన్నాడు. మతస్వం 5:8 హృదయ శుద్ధి లేకుండా, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేందుకు అంటారు. శుద్ధి అనేది అందరూ తెలుసు. అంటే ఇవాళ పెద్దగా పాకాలు పట్టే పనులు అంతా ఏం చూసుకున్నాయంటే బేకరీలు చూసుకుంటున్నాయి. ఇవాళ తేలికి కూడా పాకం పట్టడం అనేది ఎవరికి తెలియదు ఇవాళ, అవును కదా. పాకం పట్టడం అనేటువంటిది ఇవాళ అన్ని కూడా బేకరీలు చూసుకుంటున్నాయి. అయితే ఇద్దరు పాత రోజుల్లో అయితే పాకం అనేది ప్రతి ఇంట్లో పట్టేవాళ్ళు. అంటే పిండి వంటకాలు ఉండాలంటే పాకం పట్టేవాళ్ళు. అక్కడ దానికి సంబంధించినటువంటి ఒక సిచ్యువేషన్ లో వాడే పదం ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. క్రైస్తవులుగా మనకి ఏ శుద్ధి కావాలి? హృదయ శుద్ధి కావాలి. కానీ లోక సంబంధమైన పరిపాలనలో మాట్లాడేటువంటి ఒక సామెత ఏంటంటే పాండ శుద్ధి లేని పాకమేలా, చిత్త శుద్ధి లేని భక్తులేనా అన్నాడు. ఇవాళ క్రైస్తవునికి కావాల్సింది ఏ శుద్ధి? దేహశుద్ధ, ఆత్మశుద్ధ. ఇవాళ క్రైస్తవం అంతా దేహశుద్ధికి అంటే ఆదివారం వచ్చిందంటే వైట్ వేసుకోవాలి, తలస్నానం చేయాలా అంటే లోక సంబంధంగా దేహం గురించి మనం ఆలోచిస్తాం తప్ప దేవునికి కనపరిచేది హృదయం అని, దేవునికి కనపరిచేది ఆత్మ విషయాన్ని గమనించి దానికి సంబంధించిన సిద్ధపాఠనే లేదు. ఆత్మకు హృదయ సంబంధమైన సిద్ధపాఠే లేదు. కానీ దేహాన్ని మాత్రం అడవుడు చేస్తాం. నెక్స్ట్ దగ్గర తిప్పేసి స్నానం చేసి మంచి పట్టేసి మంచి స్ప్రే కొట్టించి ఆరాధనకి వెళ్ళొస్తే అది భక్తి అవతం. నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ హృదయము ఏమనాలా? జాగ్రత్తగా ఉన్న దేవుడు కోరుతున్నాడు. కానీ వాళ్ళని కనిపించని పరిస్థితి. ఏదో ఆచారంగా పరిపాటిగా ఆరాధనకు వెళ్ళాలని పరిపాటి తప్ప మరొకటి కాదు దేవుని పిల్ల. రెండవది ఏంటంటే దేవుడు చేయమని చెప్పినటువంటి పనిని ఎవరైతే విస్మరించారో వాళ్ళు మరణిస్తారు. లేవి కాలంలో చెప్పబడింది, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కుమారులు నాదాబు అనేటువంటి వారు ఉన్నారు. దేవుడు చెప్పిన పనిని కాక వారు ఎప్పుడైతే దేవుని పశువును సన్మానించలేదో వారిద్దరు కూడా మరణించారని గ్రంథం మనకు చూపిస్తారు. కాబట్టి ఇవాళ నీ జీవితము నా జీవితం ఎక్కడ ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని చేతిలో ఉన్నామనే విషయాన్ని గుర్తించి భూమి మీద చాలా జాగ్రత్తగా భూమి మీద బ్రతకాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. వీటి మరొకటి ముగించిపోతున్నాను. ఒకే ఉపవచనం ఉంది. అంటే యాకోబు, ఏశావు ఎవరు తెలుసు మీకు? వాళ్ళు ఎవరి కుమారులు? యాకోబు, ఏశావు అనేవారు ఎవరి కుమారులు? ఇస్సాకు కుమారులు. పెద్దవాళ్ళు ఎవరు? ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. ఏశావు అనే పేరుకి అర్థం ఏంటంటే ఎర్రవాడు. ఓకే, జ్యేష్ఠత్వం ఎవరికి ఉంది? జ్యేష్ఠత్వం అనేటువంటి ఆశీర్వాదము దేవుడు ఏశావుకి ఇచ్చాడు. కానీ ఏశావుకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం యొక్క విలువ, దాని ఘనత ఎవరు తెలుసు? ఏశావుకు తెలియదు. ఎవరు తెలుసు? యాకోబుకు తెలుసు. కాబట్టి స్పష్టంగా గ్రంథాన్ని మనం గమనిస్తే రక్షణ పొందాము, కానీ దాని విలువ మనకు తెలియదు. దాన్ని ఎందుకు పొందామో, దాన్ని ఎలా కాపాడాలో, దాన్ని ఎందుకు కాపాడుకోవాలన్నది ఇక్కడ పాత్రముల వరకు ఎవరికి తెలియట్లేదు వాళ్ళ వాస్తవానికి. అలాగే ఏశావుకి దేవుడు జ్యేష్ఠత్వం అనే ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదానికి వీరు ఎవరికి అర్థమైందంటే యాకోబుకే అర్థమైంది. దానికోసం యాకోబు ఎదురు చూశాడు. ఏశావుకేమో అవసరం, యాకోబుకేమో అవకాశం. దేవుడు మనకు కూడా అవకాశాన్ని ఇస్తే సాతాను మన అవకాశం కోసం
ఎక్కడ తాకట్టు పెడతారని సాతానుడు ఎవరిని వెతుకుతున్నా అని వెతుకులు తిరుగుతున్నాడు లోకమనే పరిధిలో. కాబట్టి మనం గ్రంథాన్ని గమనిస్తే ఒక పూట కూటి కొరకు అన్నాడు. ఏ పూట? ఒక పూట కూటి కొరకు తన చేష్టత్వం హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీ మధ్య ఉండునేమని చూసుకోండి అన్నాడు. దేవుడు ఏశావుకి గొప్ప దీవెని ఇచ్చాడు. కానీ ఆ దీవెని నిలుపుకోలేని, కాపాడుకోలేని, అమ్ముకున్నటువంటి నిస్సాయిత స్థితిలో ఏశావు మిగిలిపోయాడు. తర్వాత అవకాశం పొందగోరి శ్రద్ధగా కన్నీళ్లు విడుతూ తిరిగాడంట. దొరికిందా? దేవుడు మనకిచ్చినటువంటి సమయం కూడా అమూల్యమైనటువంటిది. దేవుడు మనకిచ్చిన రక్షణ కూడా చాలా విలువైనటువంటిది. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ, ఈ పరిశుభ్ర పవిత్రమైన దాని విలువ మనకు తెలియకపోతే మీ ముత్యములను ఏడేసుకున్నట్టే, పొందలేదు వేసినట్టే. కాబట్టి ఇప్పుడు దేవుడి పిల్లలారా, బాప్తిసం పొందిన తర్వాత మనం మన పవిత్రతని మన యొక్క పసుపును కాపాడుకోలేకపోతే తిరిగి మళ్ళీ మన పాపాలకి వెళ్ళాము అంటే గ్రంథంలో రెండే వాళ్ళ గురించి చెప్పబడింది. ఒకటి ఏంటంటే కడగబడిన పంది బురదలో దొర్లుటయు, కుక్క తన వాటికి తిరిగినట్టు నిజమైన సామెత బాప్తిసం పొంది పాపాలు చేసేవారి జీవితాలకు అనుసంధానమైన విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని కాపాడుకుందామా, కావరాసుకుందామా, నరకానికి వెళ్దామా, నిత్యదేవానికి వెళ్దామా, దేవుడితో సదాకాలం ఉందామా, దెయ్యంతో నరకంలో ఉందామా, ఎక్కడ ఉండాలో తెలుసుకోవాల్సింది మనమే. ఎవరో తెలిసేది కాదు, ఇది ఎవరో చెప్పేది కాదు, ఎవరో చేసేది కాదు. మన వ్యక్తిగతమైన జీవితంలో నిర్ణయించుకోవాల్సినటువంటి గొప్ప శ్రేష్టమైన శుభతరుణం. ఎలా ఉండాలో, ఎలా ఉంటారో, ఎలా ఉండాలనుకుంటున్నారో మన నిర్ణయానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పించుకునే ఛాన్స్ ఎవరికి? వాడు సామాన్యుడు అవ్వచ్చు, సామంతుడు అవ్వచ్చు, ధనికుడు అవ్వచ్చు, దరిద్రుడు అవ్వచ్చు, వాడు భూమి మీద ఎలాంటి వారే ఉండొచ్చు, వాటి మీద అవకాశం లేదు. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడికి దేవుడు పరిశుద్ధని, పవిత్రతని, అన్నిటినీ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. పరలోకంలో యుగాయుగాలు ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఇక్కడ కావాల్సుకుంటే మనం ఉండేది నిత్య నరకంలో విషయాన్ని గమనించి దేవుని చిత్తానికి అనుగుణంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషులుగా, దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా కొనసాగుతూ సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉండాలని ప్రేమతో మనందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ ఈ అవకాశం నాకు అందించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ దినమున శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని విన్న మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.